హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ వీడియో కద్దుకి కీర్ హైదరాబాదీ స్టైల్లో తయారు చేసుకుందాం. అదేనండి సొరకాయ పాయసం. ఇది చాలా మంది రిక్వెస్టెడ్ వీడియో. సారీ అండి, చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. దీనికి మావా బజార్లో దొరకకపోతే ఇంట్లో ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో అది ఈ వీడియోలో చూపిస్తాను. మావా అంటే కోవా అనమాట. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయండి. దీనికోసం 1/2 కేజీ సొరకాయని ఇలా చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉన్న భాగాన్ని ఇలా కట్ చేసేసేయాలి. అప్పుడే మనం చక్కగా తురుముకోవటానికి బాగుంటుంది. చూసారు కదా, ఇలా అన్ని ముక్కలకి మెత్తటి భాగాన్ని తీసేసేయాలి. ఇలా కట్ చేసుకుని దాన్ని ఇలా పొడుగ్గా మనం గ్రేట్ చేసుకోవాలి, అంటే తురుముకోవాలి. ఇలాంటి గ్రేటర్స్ ఉంటాయి కదా, ఇలా తురుముకొని ఈ తురుముకున్న సొరకాయ మిశ్రమాన్ని ఒక కప్పులో కొలుచుకోవాలి. అంటే ఇది కొలత కోసం అనమాట. ఇక్కడ చూసారా, నాకు 1 కప్పుడు మాత్రమే వచ్చింది. దీనికి 1/2 కప్పు లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం బాదం, కాజు, పిస్తాని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇవి మీకు తగినన్ని వేసుకోవచ్చు, 10-15 అలాగా. ఎంత ట్రై చేసినా నాకు కోవా దొరకలేదండి, అందుకని ఇంట్లో తయారు చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. కొద్దిగా పాలని మరిగించుకోవాలి. అవి మరిగేటప్పుడు ఇలా నేను ఒక 10 రూపీస్ అమూల్ స్ప్రే ప్యాకెట్ ఉంటుంది కదా, అంటే మిల్క్ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని పాలలో వేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంతే, మీకు చక్కటి థిక్గా ఉన్న కోవా మిక్సర్ రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో 1 లీటర్ చిక్కగా ఉన్న పాలు తీసుకొని అవి 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మరొక బాండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించి అందులో తురిమి పెట్టుకున్న సొరకాయ వేసుకుని 5-6 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. వేగిన తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసుకొని 6 నుండి 7 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంటే నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పాలు పొంగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని ఎప్పుడైతే ఇవి సగం వరకు మరిగిపోయినాయో అప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరలా బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. దాదాపు 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యం మొత్తం ఉడకాలి. ఈ అంచులకి అంటుకున్న ఈ మీగడని మొత్తం తీసేసి మళ్ళీ పాలలో వేసేయాలి. చూసారు కదా, మీరు ఒకసారి చెక్ చేసుకొని సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కోవా పాలు, అంటే పాలపొడితో తయారు చేసుకున్న కోవా పాలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేయాలి. వేసేసి ఈ అంచులకు అంటుకున్న మేగడ్ని మొత్తం తీసేసి మళ్ళీ పాలలో వేసి ఇలా మరిగించుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల పాలు దగ్గరగా చిక్కబడతాయి. ఇలా చిక్కబడినప్పుడు మనం వేయించి ఉడికించి పెట్టుకున్న తురుముకున్న సొరకాయ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. చూసారా, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా కుతుకుతామని ఉడకాలన్నమాట. అలా పొంగులు రావాలి. ఆ తర్వాత 1 కప్పు పంచదార వేసుకోండి. మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కలర్ కావాలనుకుంటే కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి, ఇది ఆప్షనల్. అంతే. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. ఎంత రుచికరమైన హైదరాబాదీ స్టైల్ కద్దుకి కీర్ రెడీ అయిపోయింది. ఇది ముస్లిమ్స్ స్పెషల్ స్వీట్ అనమాట. ప్రతి పండగకి పెళ్ళిళ్ళకి కంపల్సరీ చేసుకుంటారు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. కోవా దొరికితే మీరు కోవాని మిల్క్ పౌడర్ బదులుగా వాడుకోవచ్చు. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి.